సిరి ఏం చేస్తున్నావు చెప్పు. చికెన్ కూర కలగూరలాగా చేస్తున్నా. చికెన్ టమోటా, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, నువ్వులు, గసగసాలు, పుచ్చపప్పు, జీడిపప్పు అన్ని కలిపి పేస్ట్ చేశాను. ఆ పేస్ట్ తో చేస్తున్నాను కూర. ఇదిగోండి మా తోటలో నుంచి మీకు తోటకూర వచ్చింది. ఏది ఇవ్వు. థ్యాంక్స్. చూడండి కొబ్బరికాయలు ఇక్కడ తుంచిపిస్తున్నాం. తోటకు వచ్చేసి 4 నెలలకు ఒకసారి తుంచితే కాయలు. కొబ్బరికాయలు వేరే రేటు, నీళ్ళకాయలు వేరే రేటు. అవి కట్ చేయడానికి పొద్దునే వచ్చాం కాబట్టి వచ్చేటప్పుడు చికెన్ తీసుకొచ్చా. చూడండి తోటకూర దీంతో ఫ్రై చేద్దామంటే ఇంట్లో ఏం లేవు ఇక్కడ అన్ని. ఇప్పుడే జస్ట్ వద్దనుకొని కూడా టమోటాలు ఇందులో వేసేసాను. సిరి ఉప్పు కారం వేసి తాళింపు వేసాము. ఇంట్లో చేసుకుందాం అండి. తోటకూర ఫ్రెష్ గా ఇంట్లోకి వెళ్ళి రాత్రి చేసి పెడతా. సరేనా? ఆకుకూరలు అంటే ప్రాణం అండి. ఆకుకూరలు తింటే మంచిది. చికెన్ మసాలా వేసాను ఇందులో. అమ్మ చికెన్ మసాలా, అమ్మ కూరకారం, అలాగే అమ్మ పసుపు పొడి, 37 ప్రోడక్ట్లు ఉన్నాయి. చపాతీ పిండి, ఇడ్లీ పిండి, దోశ పిండి, అలాగే మీకు ఉప్మా రవ్వ, సంగటి పౌడర్, ఇవన్నీ చిరుధాన్యాలతో చేసినవండి. మీకు నచ్చితే ఆర్డర్ పెట్టుకోండి. ఓకేనా? ఇదిగోండి ఇవన్నీ కలిపాను. ఇలా ఆయిల్ వేసేసి పొయ్యి మీద పెట్టేస్తున్నాను. షార్ట్ కట్ లో జెంట్స్ కానీ, బ్యాచిలర్స్ కానీ, టీనేజ్ పిల్లలు కానీ, కొత్తగా పెళ్ళైన వాళ్ళకి వంట రాకపోయినా అబ్బో హైరాన్ అయిపోవాల్సిన అవసరం లేదు. అమ్మ కూరకారం, అమ్మ చికెన్ మసాలా, అమ్మ డ్రై ఫ్రూట్ మసాలా పౌడర్, ఇవన్నీ అవైలబుల్ ఉన్నాయి. వాటిలో మీరు ఇలా చేసుకొని అన్ని ఆర్డర్ పెట్టుకోండి, తెచ్చుకోండి, వేసుకోండి. మీరు కిచెన్లో నోరాలి, దంచాలి, ఫ్రై చేయాలి అనేది ఏం లేదు. వంట రాకపోతే అంత బాధపడదండి. హోమ్ మేడ్గా నా చేత్తో నేను తయారు చేసి మీ అందరికీ అందజేస్తున్నాను. మసాలాలు రెడీ ఉంటే కూర ఎంతసేపు? ఓకేనా? తోటలో చూడండి ఆవులు, కాయలు కోయిద్దామని వచ్చాము వర్కర్స్తో పాటు. ఇప్పుడు అందరికీ ఒకేసారి మా మమ్మీ అన్నం కూరలో వండేస్తుంది. చూపించట్టు సిరి. అయ్యో కొబ్బరికాయలు తుంచుతున్నారు. తీసుకొచ్చి ఒక చాటేస్తున్నారు. నీళ్ళకాయలు తుంచే వాళ్ళు సపరేట్ ఉంటా, డ్రై కాయలు తుంచే వాళ్ళు సపరేట్. చెట్ల నిండా కాయలు ఉన్నాయి. మొత్తం కాయలే. ఫస్ట్ టైం మా తోటలో నుంచి మాకు వచ్చిన ఇన్కమ్ గురించి ఆలోచించి సంతోషపడతాను. నేను ఇవ్వడం తప్ప నేను ఎప్పుడు ఎవరి దగ్గర తీసుకుంది లేదు. కానీ ఫస్ట్ టైం మా తోటలో ఇది కాయలు తుంచి డబ్బులు తీసుకోవడం. సిరి అవును. అది కొబ్బరి నీళ్ళు మా తోటలో మేము తాగటం, మా కొబ్బరితో నేను ఇంట్లో కూరలు చేయటం.